వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో వచ్చేసి ఎవరైతే తమ యొక్క డిగ్రీ తర్వాత బిఎడ్ కోర్స్ చేయాలి అనుకుంటున్నారో సో వారికి కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి టీఎస్ ఎడ్సెట్ 2022 నోటిఫికేషన్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గైస్, మీరు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయినా లేదంటే పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయినా ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఒకవేళ మీ యొక్క ఎయిమ్ అనేది స్కూల్ టీచర్ అయినట్టయితే గనక మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వవలసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఒకవేళ మీరు బిఎడ్ అనేది మేనేజ్మెంట్ సీట్స్ లోకి వెళ్ళినట్టయితే, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా బిఎడ్ కోర్సు చేయాలి అనుకుంటే మీకు ఒక్క సంవత్సరానికి అరౌండ్ 35,000 రూపీస్ అయితే అడుగుతారు. సో 2 years కలిపి మీకు నియర్లీ 1 lakh రూపీస్ వరకు అయితే ఖర్చు అయితే వస్తుంది. సో అంత అమౌంట్ మేము పెట్టలేమన్నా అనుకున్న వారు సో ఖచ్చితంగా టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయండి. పేపర్ అనేది చాలా సింపుల్ గా వస్తుంది. జస్ట్ మీరు క్వాలిఫై అయ్యి మీరు కన్వీనర్ కోటా ద్వారా ఈ యొక్క కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నట్టయితే మీకు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి మనీ పే చేయకుండా మీ యొక్క బిఎడ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో అరౌండ్ మీకు 1 lakh రూపీస్ అయితే సేవ్ అయితే అవుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఎవరు ఎలిజిబుల్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ విధంగా అప్లై చేయాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక మీదట అన్ని యూనివర్సిటీల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, సో వివిధ యూనివర్సిటీల పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్, సో ఈ విధంగా ఎవరైతే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, సో మీరు ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా ఎవరైతే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో సో వారందరికీ హెల్ప్ఫుల్ గా ఉండే విధంగా ఫర్దర్ వీడియోస్ అయితే చేయబోతా ఉంటున్నాను. అలాంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకూడదని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ 2022 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వితౌట్ లెట్ us start our today's video. 2022 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఎవరైతే బిఎడ్ కోర్స్ చేయాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి టీఎస్ ఎడ్సెట్ 2022 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ 2022 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను టీఎస్ ఎడ్సెట్ అండ్ టీఎస్ సిపి గెట్ ఏపీ పీజీ సెట్ పైన ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేయబోతా ఉంటున్నాను. సో కొన్ని వీడియోస్ లో కొంత ఇన్ఫర్మేషన్, ఆ విధంగా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేయబోతా ఉంటున్నాను. సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి వీడియోలో డీటెయిల్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో టీఎస్ ఎడ్సెట్ 2022 నోటిఫికేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఫస్ట్ టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ కి సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ గా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. మీరు ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు ఆఫ్లైన్ లో ఫార్మ్స్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా ప్రాసెస్ అనేది ఆన్లైన్ లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే ఆన్లైన్ లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ మీన్స్ సిబిటి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో సిబిటి ఎగ్జామ్ ఇస్ నథింగ్ బట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు కంప్యూటర్ లో ఆన్సర్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. సో దానికోసం మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇస్తారు. సో సిబిటి ఎగ్జామ్ మీన్స్ ఆన్లైన్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఆన్లైన్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మీకు సీట్ అలాట్మెంట్ కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. సో టోటల్ గా ఈ విధంగా 5 phases లో ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఈచ్ స్టెప్ అనేది కంప్లీట్ గా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఉండి మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారానే ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ లోనైతే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే టీఎస్ ఎడ్సెట్ 2022 నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించినట్టయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th April. సో ప్రజెంట్ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ లో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మీరు ప్రజెంట్ కూడా ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఫీ పేమెంట్ చేసేసి నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్ లో ఎలాంటి లేట్ ఫీజ్ లేకుండా మీరు 15th June వరకు అయితే అప్లై చేయవచ్చు. సో మీరు అప్లై చేయడానికి మీకు 2 months టైం అయితే ఇచ్చారు. సో ఏ మాత్రం కంగారు లేకుండా తీరిగ్గా మీకు వీలైనప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే అప్లై చేయండి. ఎందుకంటే గైస్, నేను ఒక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. కాబట్టి చాలా మంది అప్లై చేసిన తర్వాత వాళ్ళు నాకు చెప్పే విషయం ఏంటి అంటే, అన్న మేము బాగానే డీటెయిల్స్ చెప్పామన్నా
కానీ నెట్ సెంటర్ అతను మిస్టేక్ చేశాడన్నా అని చాలా మంది నాకు చాలా సార్లు చెప్పడం జరిగింది. సో గైస్ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా ఎడ్యుకేట్ స్టూడెంట్స్ కాబట్టి ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి కూడా మీరు అప్లై చేయగలరు. మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు. సో నేను నా నెక్స్ట్ వీడియోలో మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను మీకు ఒక లైవ్గా చేసి చూపిస్తాను. దాన్ని చూస్తూ మీరు ఫాలో అవుతూ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి మీకు 2 months టైం ఉంది కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే అప్లై చేయండి. ఒకవేళ మీకు 15th June వరకు మీకు వీలు అవ్వకపోతే మీరు 250 రూపీస్ లేట్ ఫీజ్ కట్టి మీరు 1st July వరకు అయితే అప్లై చేయవచ్చు. 500 రూపీస్ లేట్ ఫీజ్ కట్టి 15th July వరకు అయితే అప్లై చేయవచ్చు. సో ఇవి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్. సో ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 26th July అండ్ 27th July. సో 2 days ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో షిఫ్ట్స్ వైజ్ గా ఉంటుంది కాబట్టి కొద్ది మందికి 26th July రోజున, కొద్ది మందికి 27th July రోజున ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో అన్న డేట్స్ కన్ఫర్మ్ గా 26th 27 ఉంటాయంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వలన ఫస్ట్ ఇచ్చినటువంటి డేట్స్ లో కాకుండా వేరే డేట్స్ లోనైతే కండక్ట్ చేశారు, పోస్ట్ పోన్ చేస్తూ. బట్ సిచ్యువేషన్ అంతా కంప్లీట్ గా మన హ్యాండ్ ఓవర్ లోనే ఉంటే 26th అండ్ 27th July రోజున ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ ఆల్రెడీ మీరు ఆన్లైన్ లో అప్లై అయితే చేయవచ్చు. అప్లై చేయడానికి చాలా టైం ఉంది కాబట్టి సో మీకు ఫ్రీగా ఉన్న టైంలోనైతే అప్లై చేయండి. సో గైస్ ఇక్కడ డీటెయిల్ షెడ్యూల్ మీకు మరోసారి అయితే చూపిస్తున్నాను. అఫీషియల్ నోటిఫికేషన్ 4th April రోజున రావడం జరిగింది. సో ఆన్లైన్ లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th April. సో ప్రజెంట్ మీరు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th June రోజు వరకు మీరు అప్లై అయితే చేయవచ్చు. సో 250 రూపీస్ లేట్ ఫీజ్ తోని 1st July వరకు అయితే అప్లై చేయవచ్చు. 500 రూపీస్ లేట్ ఫీజ్ తోని 15th July వరకు అయితే అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫీజ్ ఎంత అనే డీటెయిల్స్ చూసినట్టయితే ఓబీసీ క్యాండిడేట్స్ అదే విధంగా ఓసీ క్యాండిడేట్స్, సో ఓబీసీ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ కి 650 రూపీస్. సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి అయితే 450 రూపీస్ అయితే అప్లికేషన్ ఉంది. సో ఇది అప్లికేషన్ ఫీజ్ అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో 21st July రోజున హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయితే కంగారు అయితే పడకండి. సో మీకు ఇక్కడ 17th July రోజున మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎడిట్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసి మీరు ఒకవేళ అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగితే మీరు ఎడిట్ ఆప్షన్ లో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసి 26th అండ్ 27th July రోజున సిబిటి మీన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, థియరిటికల్ గా అయితే ఏముండదు. అయితే ఇక్కడ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఇంకో విషయం అయితే గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి సో అన్ని క్వశ్చన్స్ కి అయితే అటెంప్ట్ చేయండి. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనే డీటెయిల్స్ ని కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్ ఇది జనరల్ గా బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ మీన్స్ మీరు బిఏ కోర్స్ చేసిన, బీకామ్ కోర్స్ చేసిన, బిఎస్సి కోర్స్ చేసిన, బీసీఏ కోర్స్ చేసిన, బీబీఎం కోర్స్ చేసిన, బీబీఏ కోర్స్ చేసిన, మీరు ఏ కోర్సెస్ చేసినప్పటికీ ఈ యొక్క బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి మీరు అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్. బిఏ, బీకామ్, బిఎస్సి మీరు ఏ కోర్స్ చేసినా మీరు బిఎడ్ చేయడానికి అయితే ఎలిజిబుల్. సో మీకు డిగ్రీలో జస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు బిఎడ్ చేయడానికి అయితే ఎలిజిబుల్. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే మీకు 40 మార్క్స్ ఉంటే సరిపోతుంది బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి. అయితే గైస్ ఇక్కడ ఇంకో విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో సో బీటెక్ క్యాండిడేట్స్ కూడా బిఎడ్ చేయడానికి అయితే ఎలిజిబుల్. సో లాస్ట్ ఇయర్ నుంచే దీన్ని కూడా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు కూడా బిఎడ్ చేయడానికి అయితే ఎలిజిబుల్. బట్ ఎవరైతే ఎంబీబీఎస్, ఫార్మసీ, ఎం ఫార్మసీ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేశారో సో వారు మటుకు బిఎడ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్. బీటెక్ స్టూడెంట్స్, బిఏ స్టూడెంట్స్, బీకామ్ స్టూడెంట్స్, బిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా బిఎడ్ చేయడానికి ఎలిజిబుల్. సో బిఎడ్ చేయడానికి పీజీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినా సరే మీరు బిఎడ్ కి అప్లై చేయవచ్చు. మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా మీకు పీజీ చదవాలి అనే ఇంట్రెస్ట్ లేదు, మీకు బిఎడ్ చేయాలి అనుకుంటే మీరు బిఎడ్ చేయడానికి ఎలిజిబుల్. సో బిఎడ్ కి ఎలిజిబుల్ జస్ట్ మీ యొక్క డిగ్రీ. అండ్ అదే విధంగా ఏజ్ లిమిట్ చూసినట్టయితే 19 years క్రాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అయితే అప్లై చేయవచ్చు. మాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, బట్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 19 years మినిమం ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ స్కీమ్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ చూసినట్టయితే గైస్ ఎగ్జామ్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. సో 2 hours లో 150 క్వశ్చన్స్ కి మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో 2 hours ఈజ్ నథింగ్ బట్ 120 minutes లో 150 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. ఇక్కడ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో నెగిటివ్ మార్క్స్ అనేవి
అనేవి లేవు. 120 minutes లో 150 క్వశ్చన్స్ కి మీరు అటెండ్ అయితే చేయవలసి ఉంటుంది. సో మీకు బిఎడ్ లో మెథడాలజీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఈ మెథడాలజీని ఈజీ వేలో చెప్పాలంటే మీరు పీజీ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ తీసుకుంటారు. సో అదే విధంగా ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఎంఎస్సి కెమిస్ట్రీ తీసుకున్నారు అనుకుందాము. సో ఇక్కడ మీరు ఇవి పీజీ, ఎంఏ ఇస్ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఎస్సి ఇస్ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ సైన్స్. సో పీజీ చేసేటప్పుడు ఏ విధంగానైతే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ని చూస్ చేసుకుంటారో అదే విధంగా మీరు బిఎడ్ చేసేటప్పుడు 2 సబ్జెక్ట్స్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటినే మెథడాలజీస్ అనేవి అంటారు. సో ఈ మెథడాలజీస్ అనేవి ఎగ్జామ్ లో ఉండవు గైస్. మీకు ఎగ్జామ్ వచ్చి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు మెథడాలజీని చూస్ చేసుకుంటారు. సో ఎగ్జామ్ అనేది అన్ని మెథడాలజీస్ కి కామన్ గా ఒకే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మెథడాలజీ చూస్ చేసుకోవడం అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎగ్జామ్ మట్టుకు అందరికీ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ మెథడాలజీ తీసుకోవాలి అనుకున్నా, సైన్స్ మెథడాలజీ తీసుకోవాలి అనుకున్నా, సో మీరు ఏ మెథడాలజీ తీసుకోవాలి అనుకున్నా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 120 minutes 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్ గా మీ యొక్క సబ్జెక్ట్ అనేవి 60 మార్క్స్ అయితే వస్తుంది. సో ఈ సబ్జెక్ట్స్ అనేవి 8th 9th 10th. సో సిలబస్ వచ్చేసి బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సిలబస్ వచ్చేసి 8th 9th 10th క్లాసెస్ నుంచే వస్తాయి. మీ యొక్క హయ్యర్ క్లాసెస్ నుంచి అయితే రావు. సో మీరు డిగ్రీ సిలబస్ చదవాల్సిన అవసరం అయితే లేదు. 8th 9th 10th ఒకవేళ మీకు టైం ఉంటే ఇంటర్మీడియట్ సిలబస్ చదువుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో టోటల్ గా సబ్జెక్ట్ నుంచి 60 మార్క్స్ అంటే 20 మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి, సైన్స్ నుంచి 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్ కెమికల్ సైన్స్ రెండు కలిపి 20 మార్క్స్, సోషల్ స్టడీస్ నుంచి సోషల్ స్టడీస్ నుంచి 20 మార్క్స్. సో సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. సో టోటల్ గా ఈ మూడుని కలిపి సైన్స్ అంటారు కాబట్టి సో టోటల్ గా సబ్జెక్ట్ నుంచి 60 మార్క్స్ అయితే వస్తాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్ అయితే వస్తాయి. కంప్యూటర్ అవేర్నెస్ పైన 20 మార్క్స్ అయితే వస్తాయి. సో టోటల్ గా 150 మార్క్స్ అయితే ఉంటుంది. సో 150 మార్క్స్ 120 minutes టైం అండ్ వితౌట్ నెగిటివ్ మార్క్స్. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫర్ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో జరుగుతుంది. సో మీకు ఆన్లైన్ లో సెంటర్ అనేది ఇస్తారు. సో ఆ సెంటర్ కి వెళ్ళి మీరు ఆన్లైన్ లోనే పెట్టాల్సి ఉంటుంది. జస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అయితే ఉండవు. ఇది టీఎస్ఎస్సి 2022 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్కీమ్. సో టోటల్ గా బిఎడ్ లో ఎన్ని మెథడాలజీస్ ఉంటాయి, ఏ మెథడాలజీకి ఎవరు ఎలిజిబుల్ అనే డీటెయిల్స్ మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో టోటల్ గా 6 మెథడాలజీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మెథడాలజీ మ్యాథమెటిక్స్, సెకండ్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజెస్. సో టోటల్ గా 6 మెథడాలజీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు బిఎడ్ లో టోటల్ గా 2 మెథడాలజీస్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్క క్యాండిడేట్ 2 మెథడాలజీస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీస్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు టీచింగ్ పోస్ట్ పడ్డప్పుడు లైక్ డిఎస్సి లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పడ్డప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ పడితే మీరు ఫిజిక్స్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీని చూస్ చేసుకుంటే మీరు ఫిజిక్స్ పోస్ట్లకి, మ్యాథ్స్ పోస్ట్లకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీరు బయాలజికల్ సైన్స్ మెథడాలజీ మీరు తీసుకోలేదు కాబట్టి బయో సైన్స్ టీచర్ పోస్ట్ కి మీరు ఎలిజిబుల్ కాదు. సో మెథడాలజీ అనేది దీని కొరకు యూజ్ అవుతుంది కాబట్టి సో మీరు ఫ్యూచర్ లో ఏ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి టీచర్ అవ్వాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు మెథడాలజీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ మెథడాలజీని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా ఉంటే మీరు మ్యాథమెటిక్స్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఉంటే మీరు ఫిజికల్ సైన్స్ మెథడాలజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీలో బాటనీ కానీ జువాలజీ సబ్జెక్ట్స్ కానీ ఉంటే మీరు బయాలజికల్ సైన్స్ మెథడాలజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీలో సోషల్ సైన్సెస్ కు సంబంధించిన లైక్ పాలిటీ, హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ ఉంటే మీరు సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు డిగ్రీలో ఇంగ్లీష్ ఉంటే మీరు ఇంగ్లీష్ మెథడాలజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు డిగ్రీలో తెలుగు ఉంటే మీరు తెలుగు మెథడాలజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మెథడాలజీ అనేది ప్రస్తుతానికైతే మీకు అవసరం లేదు. ఎగ్జామ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఏ మెథడాలజీలో పెడితే సీట్ వస్తుంది అనేది నేను మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓవరాల్ గా మెథడాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా వస్తుంది? సో ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి గైస్ తెలుగు, ఇంగ్లీష్. పేపర్ అనేది ఎట్ ఏ టైం మీకు తెలుగులో కనిపిస్తుంది, ఇంగ్లీష్ లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఉర్దూని సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజెస్ లోనైతే కనిపిస్తుంది. సో ఇది ఎగ్జామ్ పేపర్ మీడియం.
నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారికి 25% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. అంటే 150 మార్క్స్ కి 38 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయితే అవుతారు. సో 38 మార్క్స్ కన్నా వస్తే మీరు క్వాలిఫై అనేది అవ్వరు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఏం లేవు. సో దేర్ ఈస్ నో కట్ ఆఫ్ మార్క్స్. బట్ ఫర్ ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 38 మార్క్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు ఎన్సీ సర్టిఫికేట్స్ పోస్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 38 మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. అదర్వైజ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి నో క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ ని బట్టి మీకు ఫర్దర్ సీట్ అలాట్మెంట్ అనేది కేటాయించబడుతుంది. సో ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇది గైస్ టోటల్ గా బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన ఒక ఓవరాల్ షెడ్యూల్. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 650 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి అయితే 450 రూపీస్ ఉంటుంది. మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి అప్లై అయితే చేయవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి అప్లై అయితే చేయవచ్చు. నేను నా నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి మిస్టేక్స్ లేకుండా అనే వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోని చూస్తూ మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి అయితే అప్లై చేస్తే సరిపోతుంది. సో అప్లై చేయడానికి మీకు కావాల్సినంత టైం ఉంది కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయవచ్చు. సో నేను బిఎడ్ సిలబస్ అనాలిసిస్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో సిలబస్ ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తూ చదవాలి అనేది నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని చూసి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. కంపల్సరీగా మీకు హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. సో నేను నా ఫర్దర్ వీడియోస్ లో బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కానీ సిపి గెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీన్స్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కానీ ఏపీ పీజీ సెట్ కానీ సో అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తో కూడిన ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేయబోతా ఉంటున్నాను. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకుండా